7వ వచనం నుండి చూద్దామండి. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. 1వ అధ్యాయం యోహాను గారి గురించి రాయబడిన సందర్భాన్ని చూద్దాం. యోహాను గురించి రాయబడిన సందర్భం 17వ వచనం చూడండి. 17వ వచనం లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల కట్టుటకును అవిధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగుతాయి అని దేవదూత జకర్యా గారికి చెబుతున్న సందర్భం. ఏమని చెబుతున్నాడు అంటే, నీకు పుట్టబోయే యోహాను అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయుల నీతివంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడిగా ఉంటాడు అని ఆయన గురించి లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ ఆహారం గురించి ముందుగానే ప్రవచనాల్లో మాట్లాడుతూ అతను పుట్టబోయేవాడు ఏలియా లాంటి స్వభావం కలిగిన మనుషుడు మరలా పుడతాడు అని ఏలియా గారి గురించి ముందుగానే ప్రవచనాలు అనేటివి రాయబడటం మనం చూస్తాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఏలియా లాంటి ప్రవక్త, ఏలియా లాంటి బలమైన దేవుని ఆత్మ కలిగిన వాడు వస్తాడు అని మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట చూద్దామండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ దినము రాకమునుపు నేను ప్రవక్తయకు ఏలియాను మీ వద్దకు పంపిస్తాను. ఆ ఏలియా వచ్చి దేశమును శపింపబడకుండానట్లు అతడు ఆ ఏలియా తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకును పిల్లల హృదయాలను తండ్రుల తట్టుకును తిప్పుతాడు అని వ్రాయబడింది. కానీ ఇదే సందర్భాన్ని దేవదూత ఎక్కడ జ్ఞాపకం చేస్తున్నాయంటే, సుమారుగా 400 సంవత్సరాల తరువాత లూకాసు వార్త 1:17లో యోహాను గారు బాప్తిసం ఇచ్చే యోహాను గారి పుట్టుకల సందర్భాన్ని పురస్కరించుకుంటూ నేను ప్రవక్తకు ఏలియాను మీ వద్దకు పంపిస్తాను అని మలాకీ గ్రంథంలో రాయబడిన ప్రవచనాన్ని లూకాసు వార్త 1:17లో జ్ఞాపకం చేస్తూ, నీకు ఒక కుమారుడు పుడతాడు జకర్యా, ఆ పుట్టబోయే కుమారుడు ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగిన వాడై నీ పిల్లల హృదయాలను తండ్రులు తట్టుకును తండ్రుల హృదయాలను పిల్లలు తట్టుకును ఆయన తిప్పుతాడు. అంత మాత్రమే కాదని కింద మాట్లాడుతూ ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తి కలిగిన వాడు అని సంబోధించాడు. అంటే ఈ ఆశీగా మలాకీ 4:5లో రాయబడిన ప్రవచనం అని ఖచ్చితంగా ఆ యోహాను గారి గురించే అని మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఇక యోహానే ఏలియానా అని మనం ఆలోచిస్తే, ఏలియా లాంటి స్వభావం కలిగిన ఆత్మే తప్ప ఏలియాగానే మరలా తిరిగి భూమి మీదకి వస్తాడని దాని అర్థం కాదు. మరి ఏలియానే పంపుతారని ఎందుకన్నాడంటే, ఆనాటి ప్రవక్తలకు ఏలియా గుణగణాలు ఆనాటి ఇశ్రాయేలు జనాంగానికి బాగా తెలుసు కనుక ఇక ఏలియా లాంటి ప్రవక్త, ఏలియా కాదు ఏలియా లాంటి ప్రవక్త మీ కొరకు నేను పుట్టిస్తాను. ఆ ఏలియా లాంటి ప్రవక్త మరెవరో కాదు, ఆయన సాక్షాత్తు
యేసుక్రీస్తు వారి యొక్క దారులను సరళం చేయడానికి వచ్చిన బాప్తిసం ఇచ్చు యోహాను గారే. కనుక మలాకి 4:5 దగ్గర మీరు ఏం రాసుకుంటారంటే, ఆ ప్రవచన నెరవేర్పు లోకాసు వార్త 1:17 ఉందని రాసుకోండి. మీకు ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు అండ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఆ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటో మీకు అర్థమవుతుంది. లోకాసు వార్త 1:17 ఆ ప్రవచన నెరవేర్పు జరిగినట్టుగా మీరు అక్కడ రాసుకోండి. ఇక ఆ ప్రవచన నెరవేర్పులో గాబ్రియేలు వచ్చి ఏమని మాట్లాడుతుందంటే, గాబ్రియేలు దేవదూత అతనికి ఒక శిశువు పుడతాడు, పుట్టినవాడు పిల్లల హృదయాలు తండ్రుల తరపు, తండ్రుల హృదయాలను పిల్లల తరపు తిప్పుతాడు, తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరుస్తాడు. ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగిన వాడే ఉంటాడు, ఆయనకు ముందుగా వెళ్ళిన కనుక నీకు సంతోషమును మహానందమును కలుగుతాయి అని చెప్పాడు. ఇక హేరోదు అనేవాడు ఈయనని చంపుతున్నప్పుడు కానీ ఈయన ఏరియా ఏమో అని కాస్త భయం ఈయన కూడా ఉంటుంది. కనుక ఏరియా యొక్క ఆత్మయు శక్తి కలిగిన వాడు అని మనం ఇక్కడ అక్కడ రాయబడిన సందర్భాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసాడు కనుక ఈ పేస్ట్ చేయబడిన సందర్భమే అండ్ అక్కడ ఉన్నది ఇక్కడికి రాసేసాడు అని మనం ఆలోచించుకోకుండా అసలు ఏలియా గారి యొక్క గుణగణాలు ఏంటి, యోహాను గారి యొక్క గుణగణాలు ఏంటి, ఏలియా ఎలా బ్రతికాడు, యోహాను గారు ఎలా బ్రతికాడు, ఏలియా యొక్క ఆత్మ ఏంటి, యోహాను గారి యొక్క ఆత్మ ఏంటి. ఏలియా గారు యేసువార్త ప్రకటన చేశాడు, యోహాను గారు యేసువార్త ప్రకటన చేశాడని వీళ్ళ మధ్య బలపడిక ఒప్పందాలు లేక సిమిలారిటీస్ అనేవి మనం జాగ్రత్తగా గమనించగలిగిన పిల్లరా. మొదటిగా ఏలియా గారి గురించి చూద్దాం, తర్వాత యోహాను గారి ఆ సందర్భాలు యాప్గా సరిపోతున్నాయో లేదో అన్న విషయాన్ని కూడా గమనించే వారిగా ఉన్నాం. మొదటిగా ఏలియా గారి గురించి చూద్దామంటే, ఒకటో పోలిక ఏలియా గారి గురించి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 5 నుంచి 7 వచనం చూద్దాం. 5 నుంచి 7 వచనం. మొదటి రాజులు 18వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకోకుండా మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకుందామని ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి వారు దేశమంతటా సంచరించవలెనని చెరి యొక్క పాలు తీసుకొని అహాబు ఒంటరిగా ఒక వైపునకు, ఓబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళిరి. ఓబద్యా మార్గమున పోవచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా ఇతనిని ఎరిగి నమస్కారం చేసి నా ఏలినవాడైన ఏలియావు నీవే కదా అని అడగగా అతడు నేనే ఆయనని చెప్పి నీవు నీ ఏలినవాడి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. ఆ ఏలియా ఎక్కడ ఉన్నాడు? 19వ అధ్యాయం 4వ వచనంలో ఏలియా ఇక్కడ ఉన్నాడని తెలియజేయరబ్బా అని చెప్పిన తర్వాత తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా తన పితరుల కంటే నేను ఎక్కువ వాడను తాను ఇంత మట్టుకు చాలును అని ప్రార్థన చేశాను. నా ప్రాణము తీసుకును అని ప్రార్థన చేశాను. ఏదే ఎక్కడ బ్రతుకుతున్నాడా అంటే కానీ ఊరి వెలుపల బ్రతుకుతున్నట్టుగా మనకు అర్థమైపోతుంది. కానీ ఊరి వెలుపల బ్రతుకుతున్న ఏలియా గారి దగ్గరకు ఎవరు వెళ్ళారు? కానీ ఆహాబు కొంతమందిని అర్జున మహాదేవికి సంబంధించిన కొంతమందిని ఆయన పెంచి పోషిస్తున్నప్పుడు కానీ ఏలియా దగ్గరకు ఆహాబును దర్శించుగా ఏలియా వెళ్ళిపోయాను. 5:18-5
18:5 కాబట్టి వారు దేశమంతటా సంచరించవాలని వారు తీసుకుని ఓబద్య ఒంటరిగా వెళ్ళి వెతుకుతున్నాడట. అయ్యా నేను వెతికే ఏలియాను నువ్వేనా అని ఆయన అడిగినప్పుడు నువ్వు వెతుకుతున్న ఏలియాను నేనే అని అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఇందుకే ఎక్కడ ఉన్నాడయ్యా ఈయన అంటే ఆయన ఊరి వెలుపలకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అప్పటికే దేవుడికి సంబంధించిన ప్రవక్తలందరినీ అండ్ ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, చంపుకుంటూ వస్తుంది. 19వ అధ్యాయం మనం చదువుకున్నట్టుగా ఆయన ప్రాణభయం చేత ఊరి వెలుపల అరణ్యంలో నదుల దగ్గర అంటే నివసిస్తున్నట్టుగా, నదీ ప్రాంతంలో ఆయన నివసిస్తున్నట్టుగా ఆయన మనకు కనబడుతుంది. ఇక ఏలియా గారు నదీ ప్రాంతంలో నివసించి అండ్ ఏలియా గారు అరణ్య ప్రాంతానికి పోయి బదిలీ వృక్షం కింద కూర్చున్నట్టుగా మనకి లేఖనాల్లో తేటగా కనబడుతుంది. అక్కడ అరణ్యంలోకి పోయాడు అంటే ఊరు వెలుపల ఉన్నాడు. అరణ్యంలోకి పోయి బదిలీ వృక్షం అనే అని అక్కడ ఆ వాకు దగ్గర ఆయన కూర్చుని ఉండటం అనేది మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇది ఏలియా గారు ఉన్న నివసించే విధానంలో, ఏలియా గారు నివసించే విధానంలో మొదటి పోలిక. బాప్తిసం ఇచ్చే యోహాను గారి నివాస విధానాన్ని చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. సిమిలారిటీ చూస్తున్నాం ఏలియా గారికి యోహాను గారికి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గమును సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకలు వేయవాడి ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే అని యెషయా కూడా ఈయన గురించి ముందుగా ఏం చేశాడు, ప్రవచన రీతిగా మాట్లాడాడు. అలా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మన చుట్టూ దట్టియు ధరించుకుని వాడు మిడతలను అడవి తేనెలు అతనికి ఆహారము. ఈయన నివసించే విధానం కూడా మీకు ఎలా కనబడుతుంది కానీ ఈయన తల్లి గర్భస్థంలో ఉండగానే కొండ సింహంలోనికి వెళ్ళిపోయింది, ఊరి వెలుపలకు వెళ్ళింది. ఏలియా గారు నివసించే విధానంలో ఏలియా అని గొంగళి కప్పుకునేవాడు, ఏకవస్త్రధారణ గొంగళి కప్పుకునేవాడు. ఈ గొంగళి కప్పుకున్న ఈయన ఊరి వెలుపలే అరణ్యంలో నివసిస్తున్నట్టుగా మనకు లేఖనాల్లో చూశాం. ఇదే పోలిక యోహాను గారిలో కూడా మనకి కనబడుతుంది. ఈయన అరణ్యంలో ఉన్నాడు, ఒంటి రోమాలు కప్పుకున్నాడు, తోలు దట్టే గడానికి కట్టాడు అని అడవి తేనే ఆహారం మిడతలు ఆహారం తిని బ్రతుకుతున్నాడు. ఈయన నివసించే విధానం యాజ్గా ఒకటే. అందుకే ఏలియా లాంటి ప్రవక్త అన్నాడు. ప్రవచనం ఏమన్నాడు, ఏలియా లాంటి ప్రవక్త. ఎలా సిమిలారిటీస్లో ఒకటే కనుక ఆ ప్రవక్తే ఈ ప్రవక్త అనుకోవడం కాక ఆ ప్రవక్తకున్న స్వభావంతో ఆ ప్రవక్తను బాగా ఇన్స్పైర్ అయి ఉండొచ్చు జకరియా గారు. ఎందుకంటే ఆ ప్రవక్తను బట్టి ఇన్స్పైర్ అయితేనే అండ్ ఏలియాకి ఇలాంటి గుణగణాలతో పెంచే ఆ స్థితి ఆయన తెచ్చుకుని ఉండొచ్చు ఖచ్చితంగా. అందుకే అంత మాత్రమే కాదు, ఆల్రెడీ ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఏలియా లాంటి స్వభావం కలిగిన వాడు వస్తాడు, ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వస్తాడు, పిల్లల మార్గాన్ని తండ్రుల తట్టు తిప్పడానికి వస్తాడు అని అన్నప్పుడు ఆ ఏలియా స్వభావం లాంటి గలవాడు ఈ యోహానేనా అని ఆలోచిస్తే ఒకటి జీవించే విధానంలో సిమిలారిటీ సరిగ్గా సరిపోతుంది. ఆయన అరణ్యంలోనే ఈయన అరణ్యంలోనే, ఆయన ఏకావస్త్రధారణ, ఈయన ఒంటి రోమాలు కప్పుకున్నాడు. ఆయనకి దట్టి ఉంది, ఈయన కూడా దట్టి ఉంది. కనుక మీరు ఆలోచిస్తుంటే సిమిలారిటీస్ లో ఒకటో పోలిక నివసించే విధానం ఒకే రీతిగా ఉంది. రెండవ పోలిక చూద్దామండి, వస్త్రాలు ధరించే విధానం. 1వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం. వస్త్రాలు ధరించే విధానం యాజ్ అలాగే ఉంటాడు ఆయన కూడా. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఏలియా లాంటి స్వభావం కలిగిన వాడు ఈయనే అనడానికి ఆధారాలు. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు వారు అతడి గొంగళి ధరించుకొని నడుమునకు తోలు తప్పి కట్టుకునేవాడు. ఏం చేసేవాడట, గొంగళి ధరించుకునేవాడు. ఆయన నివసించే విధానం అరణ్యంలోనే, ఆయన అరణ్యంలో నివసిస్తున్న
చేస్తున్నాడు? ఈయన అరణ్యంలోనే నివసిస్తున్నాడు. ఇక కట్టుబాట్ల విషయానికి వస్తే, వస్త్రాలు ధరించే విషయానికి, ఏలియా గారు ఎలా బొమ్మని ధరించుకుని నడుముకు తోలు తట్టి కట్టుకున్నాడో, యోహాను కూడా ఏం ధరించుకున్నాడు అన్నాడు? ఒంటె రామముల వస్త్రాలు, నడుముకు తోలు తట్టే అంటే గంటు. అని ఆయన ఎలా అరణ్యంలో ఉన్నాడు, ఈయన అలాగే అరణ్యంలో ఉన్నాడు. ఆయన ఎలా బొమ్మని ధరించుకున్నాడు, ఈయన అలాగే ఒంటె రామాన్ని కప్పుకున్నాడు. ఆయన ఎలా తోలు తట్టి ధరించుకున్నాడు, ఈయన కూడా అలాగే తోలు తట్టి ధరించుకున్నాడు. ఇది రెండవ పోలిక. ఒకటో పోలిక ఏంటి? నివసించే విధానం. ఆయన అరణ్యంలో ఉన్నాడు, ఈయన అరణ్యంలో ఉన్నాడు. రెండవ పోలిక వస్త్రధారణ విధానం. ఆయన తొలిదట్టే కట్టుకున్నాడు, కానీ ఆయన బొమ్మని ధరించాడు, ఈయన తొలిదట్టే కట్టుకున్నాడు. ఆయన ఎలాగా వస్త్రధారణ ఉందో ఈయన వస్త్రధారణ కూడా అలాగే ఉంది. ఇక మూడవ పోలిక చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 3వ పోలిక. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఆయనను చెప్పలేదట. ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని అండ్ బోధించే సందర్భాన్ని మనం తీసుకుంటే, అండ్ ఏలియా ఎలాగైతే రోషం కలిగిన వాడిగా ఉన్నాడో, యోహాను గారు కూడా అలాగే రోషం కలిగిన వాడిగా ఉన్నాడు. ఏలియా గారు, మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య మీరు కొట్టుమిట్టాడతారు, అయితే బయలుదైనా దేవుడిగా ఎంచుకోండి, లేదంటే నన్నైనా దేవుడిగా ఎంచుకోండి. నాలోనికి వస్తూ మీరు పాపాలను విడిచిపెట్టేయాలన్నదే అల్టిమేట్ గా ఏలియా గారి యొక్క సారాంశం. మీరు రెండు తలంపుల మధ్య ఉండకండి, ఉంటే నీతివంతులుగా ఉండండి, లేదా అపవిత్రులుగా అయినా ఉండండి, అనీతివంతులుగా అయినా ఉండండి, పరిశుద్ధులుగా అయినా ఉండండి, లేదా పాపులుగా అయినా ఉండండి, చల్లగా అయినా ఉండండి, లేదా రచ్చగా అయినా ఉండండి. రెండు తలంపుల మధ్య మీరు ఎప్పుడు ఉండకండి, రెండు తలంపుల మధ్య మీరు ఎప్పుడు ఉండకండి అని పాపం నిమిత్తం వారిని గర్దిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే మీరు చేస్తున్నది తప్పు, మీరు రెండు తలంపుల మధ్య ఉన్నారంటే ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నది దేవుని ఆజ్ఞ అని మనం అనుకుంటే, రెండు తలంపుల మధ్య ఉన్నారంటే ఒకటి బయలును ఆరాధిస్తున్నారు, అటు ఖాళీ ఉన్న టైంలో యెహోవా దగ్గర కూడా ఒక అడుగు వేస్తా ఉన్నారు. ఇలా అంటే మిళితమైన ప్రజానీకం దౌర్భాగ్యులు ఉన్న సంకర జాతికి సంకర జాతి అన్నమాట. అయితే మీరు తండ్రి బీజం వచ్చి ఉండాలి, లేదా దుర్బీజుడి బీజం ఉండైనా వచ్చి ఉండాలి. దుర్బీజుడు అంటే అని తండ్రి కాని వాడిని తండ్రిగా పిలిపించుకోవడం, బాస్తాడు అంటారు. అని తండ్రి ఎవరు సరిగా తెలియదు అర్థం. కనుక మీరు రెండు తలంపుల మధ్య ఉండకండి. మీ తండ్రి ఎవరో మీకు తెలుసు, అని తెలిసినప్పుడు మీరు ఆరాధించకూడదు. మీరు మీ తండ్రి ఎవరు అపవాద సంబంధులు ఎందుకుంటారు? మీరు ఉంటే దేవుని సంబంధులుగా ఉండండి, లేదంటే అపవాదికి సంబంధులుగానైనా ఉండండి. మీరు రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టు ఆడగనని ఆయన పాపాల నిమిత్తం ఆయన గర్దిస్తున్నాడు. అంటే బోధించే విధానము, ప్రార్థించే విధానం కూడా సిమిలారిటీలో యోహాను గారికి ఏలియా గారికి ఒకేలాగా ఉంటుంది. ఇక ఏలియా గారిని చూసాం, యోహాను గారిని కూడా చూడగలిగితే పిల్లరా, మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తమై మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. ఏ బాప్తిసాన్ని ఆయన ప్రకటిస్తున్నాడ? మారు మనస్సు, పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసం.
అంటే ఈయన కూడా ఏమి బోధిస్తున్నాడంటే ఏలియా ఏదైతే రెండు తలంపుల మధ్య ఉండకండి అంటే పాపం చేయకుండా బోధించాడో, కానీ యోహాను కూడా ఏమని బోధిస్తున్నాడంటే మీరు పాపం చేయడం మాని మారు మనసు పొందండి, రెండు హృదయాలతో మీరు ఉండకండి, ఏక హృదయము ఏకాత్మ కలిగిన వారై ఉండండి, రెండు తలంపుల మధ్య మీరు ఉండకండి అని బాప్తిస్మం ఇచ్చేవాడు ఏదైతే బోధించాడో, కానీ ఆ ఏలియా గారు ఏదైతే బోధించాడో బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కూడా అదే బోధ చేస్తున్నాడు. ప్రారంభం ఏంటి? మొదటి సిమిలారిటీ ఎవరికంటే విధానం, తర్వాత వస్త్రధారణ, మూడవది బోధించే విధానం, ప్రార్థించే విధానం. రెండు తలంపుల మధ్య మీరు ఉండకండి ఆయన చెప్పినట్టే మీరు మారు మనసు పొందండి, ఒక తలంపులోనికి మీరు రండి అని యోహాను గారు కూడా అదే సువార్త ప్రకటన చేస్తూ బోధిస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. ఇక నాలుగో పోలిక పాపాత్మలను గద్దించే విధానం. కానీ ఆయన ఎలా గద్దిస్తాడో ఈయన కూడా అలాగే గద్దిస్తాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదువుతాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. అంతటా ఓబద్యా అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానము తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై అహాబు బయలుదేరును. అహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టు వాడవు నీవే కావాలి అతనితో అనగా అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టు వారై ఉన్నారు. అంటే ఏమని చెప్పుకున్నాం? 4వ పాయింట్ పాపాత్మలను గద్దించే విధానం. ఈయన ఒక రాజస్థానంలో ఒక అహాబుని ఏమని మాట్లాడుతున్నారంటే నీవును నీ ఇంటి వారును బయలుదేవతలను అనుసరించి ఇశ్రాయేలీయులను శ్రమ పెడుతున్నారు. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? శ్రమ పెడుతున్నారు. అంటే మీరు చేస్తున్నది 100% తప్పు అని ఒక రాజును కూడా ఎదిరించే సామర్థ్యం కలిగిన వాడిగా ఏలియా మనకు కనబడుతుంది. అహాబు అనేది లెక్క చేయట్లేదండి. దేవుడు ఆయనకు మాట చెప్పాడు. ఆ మాట ఎంత పెద్దోడు ఖచ్చితంగా చెప్పేసి తీరాలంటే. ఈయన పెద్దోడు కదా ఏమనుకుంటాడు, ఈయన చిన్నోడు కదా ఏమనుకుంటాడు, ఆయన పలానాడు కదా ఏమనుకుంటాడు అన్న నిర్ణయాలు దేవుడి దగ్గర మొహమాటం ఉండదండి. ఆయన తప్పు అయితే తప్పు అని చెబుతాడు, ఆయన అవునంటే అవునంటాడు, కాదంటే కాదంటాడు. అది పెద్ద అయినా చిన్న అయినా మరొకటైనా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా ఆయన చెప్పాలనుకున్న మాటలు ఖచ్చితంగా చెప్పి తీరుతాడు. అంటే అది మొహమాటం లేకుండా దేవుడు వాక్యాన్ని మనం కూడా అలాగే బోధించాలి. చాటు చేసి అన్నాడు అని దేవుడి మాటలను వాళ్ళ హృదయాన్ని తాపకుండా మాట్లాడుతూ చెప్పండి. అందుకే వాళ్ళు వచ్చుకున్నా సరే దేవుడి మాట ఏం చేయాలి? ఆయన చెప్పమన్న మాట ఖచ్చితంగా చెప్పాలి. వారు బాధపడుతున్నారు అని ఆలోచించడం కంటే అయ్యో ఈ మాట చెప్పకపోతే దేవుడు ఇంకెంత బాధపడిపోతాడు అని ఆలోచించి మనం దేవుడికి భయపడాలి తప్ప కింద ఉన్న మనుషులకి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడు చెప్పమన్న మాట ఖచ్చితంగా అని ఎవరు ఏమనుకున్నా కొట్టినా తిట్టినా కాండ్రగించి చూడేసినా సరే ఇది దేవుడి విధానం అని ఖచ్చితంగా చెప్పి ఒక దైవజనులుగా ఒక దైవజనుడు ఉండే బాధ్యత. సమాజం ఎవరు కూడా పర్వాలేదు, కానీ నిందలేసిన అవమానాలు పెట్టినా అని శ్రమ పెట్టినా బాధ పెట్టినా హింసించినా పర్వాలేదు, కానీ దేవుడు చెప్పమన్న మాటలు ఖచ్చితంగా వారికి చెప్పి తీరాలి. ఆహామైనా మరొకడైనా ఒక దేశాన్ని పరిపాలించే రాజుకు ఎదురు వెళ్తే ఏంటో తెలుసండి? దైవ దేశ ద్రోహం నేర చట్టం కింద వాళ్ళు అరెస్ట్ చేసి ఉరికంబాన్ని వేసి గురి చేస్తారు. అయినా ఏరియాకి ఏం లేదు, భయం లేదు. ఎందుకంటే జస్టే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానన్న నమ్మకం ఆయన కనుక. కానీ దేవుడిని నేను సంతోషపెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడు తప్ప అధికారులు తప్పు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా తప్పని ఖచ్చితంగా చెప్పి
తీరాలి. అందుకే ఆ ఆహాబు చేస్తున్న తప్పు ఒక ఏలియా దైవజనుడిగా ఆయన ఖండించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు బయలు దేవతలను ఆరాధిస్తున్నావు, చాలా తప్పు చేస్తున్నావని. ఏలియా ఎలాగైతే గద్దించాడో ఆహాబులో కూడా అదే సిమిలారిటీ మనందరికీ తెలిసిన సందర్భం. హెరోదియా భార్య, ఫిలిప్పు భార్య అయిన హెరోదియా ఆయన ఉంచుకున్నప్పుడు అబ్బాయి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పాడు. చూసారా, ఆయనే అలా పాపులను రాజు అయినా ఎలా గద్దించాడో ఈయన కూడా గద్దిస్తున్నది ఒక రాజునే. ఏలియా కూడా గద్దిస్తుంది ఎవరిని? ఒక రాజునే. రాజు ఆయన ఏమో ఆహాబు గద్దిస్తున్నాడు, ఏలియా కాదు. యాహాను గారేమో ఏ రోజు రాజును గద్దిస్తున్నాడు. సేమ్ సిమిలారిటీ. ఏలియా లాంటి స్వభావం కలిగిన వాడు కనుక. కానీ ఆయనలో ఉన్న సిమిలారిటీ పాపాత్మలు గద్దించే విధానంలో ఏలియా గారిది అదే దాని, యోహాను గారిది కూడా అదే దాని. రెఫరెన్స్ రాసుకోగలిగితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 3-4 వచనాల్లో అని హెరోదియా తన తమ్ముని భార్య విషయమై తప్పు చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు? గద్దించాడు. హేరోదు అంటే తమ్ముడి భార్య విషయం తప్పు చేస్తున్నప్పుడు ఆయన గద్దించాడు. ఇక 5వ పోలిక కూడా రాసుకుంటే ప్రాణం కోసం భయపడే విధానం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో అండ్ ఏలియా ఎలాగైతే భయపడుతున్నాడో యాహాను కూడా అలాగే భయపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథం ప్రాణం కోసం భయపడే విధానం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. అందుకతడు ఇశ్రాయేలీయుల వారు నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపత్యకు దేవుడకు యెహోవా కొరకు మహారోషము కలిగిన వాడనై నేను ఒక్కరిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీయుటకై చూచుచున్నారని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? ప్రభువా, ఇదిగో నా ప్రాణం కూడా తీసేయాలంట అనుకుంటున్నారయ్యా, నన్ను కాపాడేవాడు నీవే అని ఒకంత ప్రాణభయంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ప్రాణభయం అంటే చచ్చిపోతాడన్న భయం కాదు. నేను చచ్చిపోతే నా దేవుని సేవకి ఎవరు చేస్తారన్న అని ఆ భయం ఆయనకు ఉంది. అందుకే ప్రాణాల గురించి భయపడుతున్నారు. యేసుక్రీస్తు వారు కూడా రాళ్ళు పట్టుకున్నప్పుడే చచ్చిపోవచ్చు. అయినా ఆయన దేవాలయంలో దాకా ఎందుకు వెళ్ళిపోవాలి? మీరు ఆలోచించండి. ప్రాణం భయమేసా ఆయన వెళ్ళిపోయాడు? అలాగా ఆయన చేయాల్సిన మహాత్యాగం ఒకటి ఉంది. ఈయన కూడా ఏం బాధపడుతున్నాడంటే, నేను చచ్చిపోతే నా తండ్రి సేవ ఎవరు చేస్తారన్న బాధ ఏలియా మనసులో కూడా ఉంది. అందుకే ప్రభువా నా ప్రాణాలను కాపాడని ప్రార్థన చేస్తున్నాను. ఇక యాహాను కూడా ఆ ప్రార్థించే విధానంలో, ప్రాణం కోసం భయపడి ప్రార్థించే విధానంలో యాహాను గారి సిమిలారిటీ కూడా చూడగలిగితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యాహాను చెరసాలలో ఉండగా విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టాలనా అని ఆయన అడగగా ఆయన అడుగుటకు శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యాహానుకు తెలియజేయండి. ఇక్కడ యాహాను గారి సిమిలారిటీ చూస్తే, అయ్యో మనం ఒకవేళ ఈయనే ఆయన కాదని ఈయన కనుక నమ్మేస్తే మన ప్రాణాలను మనం పోగొట్టేసుకుంటామేమో, ఎందుకంటే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందన్న భయం. అక్కడ ఏలియా గారికి ఎలాగైతే దేవుని సేవ పట్ల తృష్ణ ఉందో, అని యోహాను గారికి కూడా అదే తృష్ణ. అయ్యో నేను ఏమైపోతాను, ఒకవేళ ఈయనే ఆయన కాకపోతే నేను నష్టపోతానేమో అన్న భయం, అన్న ప్రాణ భయం, ఆత్మల భయం అని యోహాను గారికి కూడా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. ఆరోగ్యాలకు చూసి ముగించుకున్నాడు. దేవుని ఆత్మను కలిగి ఉండటం. ఏలియా గారు ఎలాగైతే దేవుని ఆత్మ శక్తి కలిగిన వాడో
యోహాను గారు కూడా దేవుని ఆత్మశక్తి కలిగిన వాడే. ఏలియా గురించి చూడగలిగితే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 6వ పోలిక. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం పిల్లలు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి నీ యొద్ద నుండి తీయబడు మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడగమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీద వచ్చినట్లు దయచేయమనెను. అంటే ఏలియా ఎవరి ఆత్మను కలిగి ఉన్నాడు? దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. సిమిలారిటీ. ఇక యోహాను గారు కూడా దేవుడి ఆత్మ కలిగి ఉన్నాడో లేదో చూడగలిగితే ప్రియులారా, లోకాసు వార్త 1వ అధ్యాయం 16వ వచనం. లోకాసు వార్త 1వ అధ్యాయం 16వ వచనం. తాను ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమునైనను త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఏలియాకి ఎలాగైతే దేవుని ఆత్మ ఆయన మీద ఉందో అలాగే యోహాను గారి మీద కూడా సిమిలారిటీ ఏముంది? పరిశుద్ధాత్మ ఆయన మీద కూడా ఉంది కనుక ఆయన లాంటి స్వభావం కలిగిన వ్యక్తి ఏలియా అనే మరెవరో కాదు అని మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఒకటి నివసించే విధానం, 2 వస్త్రాలు ధరించే విధానం, 3 బోధించి ప్రార్థించే విధానం, 4 పాపాత్మలను గద్దించే విధానం, 5 ప్రాణం కోసం భయపడే విధానంలో, 6 పోలిక దేవుని ఆత్మను కలిగిన పోలికలో కలిగి ఉండటంలో యోహాను ఎలా దేవుని ఆత్మను కలిగి ఉన్నారో ఏలియా గారు కూడా అలాగే, ఏలియా గారు ఎలా కలిగి ఉన్నారు యోహాను గారు కూడా అలాగే కలిగి ఉన్నారు. దేవుని ఆత్మ ఇద్దరి మీద ఉంది కనుక ఏలియా లాంటి స్వభావం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. ఆయన తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును అంటే ఒకరికొకరు లోబడే తత్వాన్ని తీసుకొస్తాడు. అలాగే యోహాను గారు కూడా తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు పాపాన్ని ఒప్పుకొనింపచేసి ఒకరినొకరిని సరైన సక్రమమైన మార్గంలో పెట్టడానికి వస్తున్నాడు. ఏలియా లాంటి స్వభావం కలిగిన ఆత్మ కలిగిన బాప్తిసం ఇచ్చే యోహాను. ఆయనే ఈయన కాదు, ఆయన లాంటి స్వభావం కలిగినవాడు, ఆయన లాంటి లక్షణాలు కలిగినవాడు, ఆయన లాంటి గుణాలు కలిగిన వాడే బాప్తిసం ఇచ్చే యోహాను. ఆయనే బైబిల్ గ్రంథంలో ఏలియాగా కూడా పిలువబడ్డాడు. కనుక ఆయనే ఈయన కాదు, ఈయన వేరు ఆయన వేరు అని స్వభావం మాత్రం ఒకటే అని గుర్తిస్తారని దేవుడి కొద్ది మాటలు ఆయన మిత్రులు ఆశీర్వదించి దీవించునుగాక. ఏలియా ప్రార్థింపగ
మమ్మల్ని కనుకండి దేవాన్ని ఇచ్చిన మహాకృపను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి రీతిగా నేను ప్రభా నువ్వు మమ్మల్ని నీ చేతులతో ఎత్తి పట్టుకుంటావు సమస్తము నీ దయా నీ కృప నీ అపారమైన ప్రేమ ప్రభా ద్వారా నీ సేవ చేయడానికి ప్రభా ఎప్పటికీ సిద్ధపాటుగా ఉన్నాం దేవ సంఘాన్ని విస్తృతం చేయండి అనేక జనాంగాల మధ్యలో కలగడానికి కృప చూపించండి ప్రభా ఆటలు సమానం చేస్తే అంత సమయం పడుతుంది ఒకసారి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని అనేక జనాంగాన్ని నీ వైపు తిప్పి ప్రభా తండ్రుల హృదయాలను పిల్లలు కట్టుకుని పిల్లలు ప్రభా అనేకులకు ప్రభా మా ప్రార్థనల ద్వారా విడుదల కలిగించాలి ప్రభా మేము చేస్తున్న ప్రతి ప్రార్థన ప్రతి భయంకరమైన రోగాన్ని పారద్రోలాలి ప్రార్థన వల్ల రక్షించబడతారని నిరాకరణ మాట్లాడుతున్నట్టుగా ప్రభా ఇదిగోనైనా బలీయమైన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యం స్వస్థపరుస్తుంది కనుక ఇదిగోనైనా అలాంటి అమూల్యమైన అధికారాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా వెలకట్టలేమయ్యా నువ్వు ఇచ్చే బహుమానాలు దేవా ఇదిగో ప్రభా ఏమి ఇవ్వలేము ఏమి ఇచ్చుకోలేని వారు నీకు ఇచ్చిన జీవితకాలాన్ని నీకు అర్పించడం తప్ప ప్రభా మా దగ్గర వెండి బంగాళ ధనధాన్యాలు లేవు ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నీ చిత్తమైతే తండ్రి బలమైన పాత్రలుగా అనేక సూచక మహత్కార్య అద్భుత కార్యాలు చేసేవారు ఉన్న ప్రభా ఆయన సమాజానికి నీ ద్వారా మహిమ ఘనత తీసుకురావడానికి నీవు మాలో ఉండి అనేక అద్భుత సూచక మహత్కార్యాలు జరిగించుకుని ఆశిస్తాం ప్రభావితం కూడా ఉన్న బిడ్డలందరూ ఉపవాసం కలిగి ప్రతి ఎవరి కుటుంబాల కోసం వారు రోధిస్తూ ఎవరి కుటుంబ సోదరుల నిమిత్తం వారు రోధిస్తూ ఉన్నారు నీ బిడ్డల ప్రార్థన ఆలకించే దేవుడు నీ ఆలయంలో వారి మా ఆలకిస్తాను నీ ఆలయంలో పడి మరపడుకుంటున్నారయ్యా ప్రభా జీవం కలిగిన దేవుని సంఘ బిడ్డలను ఎందులో తక్కువ చేయొద్దు ఆశీర్వాదాలు వెంటబడి పరుగుపెట్టాలి దావీదు అన్నాడు కృపాక్షేమములు నా వెంట వస్తాయని అలాంటి గొప్ప విశ్వాసులు సంఘంలో నుంచి లేపండి ప్రభా ప్రతి కుటుంబాన్ని చేతులు తెచ్చుబడిన ఆశీర్వాదాలతో నింపబడుతున్నాం ఎవరైతే సంఘాన్ని చూసి ప్రభావం తీసుకోలేకపోతున్నారు అలాంటి వారికి కలుపు కలిగించే కార్యాలు ఈ సంఘం ద్వారా బయలుపడాలి ఉన్నతమైన కార్యాలు సంఘంలో చేస్తామని నీవు ఉన్నామన్నారు సంఘంలో మరొకసారి సాటి చెబుతామని బలీయమైన దేవుడు నీకే సమస్తాన్ని అప్పగించుకోదు కూడిన బిడ్డలైన ఆశలు కలిగి అడుగుతున్నారు ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచండి మా దేవుడు మేలు చేస్తున్నాడు అనేకులు ఏదైనా గద్దెత్తి సాక్షులుగా నిలబెట్టుకున్నారని ప్రభావం జరగబోయే ఆరాధనలో నీ సహాయాన్ని అందించండి జరగబోయే పండుగ దినాల్లో ప్రభావాన్ని కృప చూపిస్తారని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ప్రతి ప్రార్థన యేసువారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ 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 అందరికీ